అందరూ ఎలా ఉన్నారండి? నేను 4 రోజులు మా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం ఉందని వైజాగ్ వెళ్ళాననమాట. అందుకే నేను 4 రోజులు వీడియోలు సరిగ్గా పెట్టలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోలు వస్తూ ఉంటాయి. అయితే నిన్న చంద్రగ్రహణం అయ్యింది కదా! ఆ టాపిక్ గురించి ఈ రోజున మాట్లాడుకుందాం. అయితే చంద్రగ్రహణం గురించి, చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలని ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద పెద్ద గురువుగారులందరూ కూడా చెప్పడం మొదలుపెట్టారు. సాధారణంగా గ్రహణాలు అనేవి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, చాలా మందికి తెలుసు కూడా. అయితే కొంతమంది దీని గురించి పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. ఏమీ కాదులే, ఇవన్నీ మన మూఢనమ్మకాలు, ఇలాంటివన్నీ చెయ్యాలని అలా కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. అలాగే మన అమ్మమ్మలు, నానమ్మలు, మన పెద్దవాళ్ళు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ ఇప్పటికీ కూడా అలాంటి ఆచారాలను పాటించే వాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు. అయితే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటాము. అలాగే ఏదైనా వండుకున్న ఫుడ్ విషయంలో కానీ ఆ ఫుడ్ గ్రహణం సమయంలో ఉన్న ఫుడ్ని తినకూడదని చెప్తారు. ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి తెలుసు. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత స్నానాలు చేయడం, మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలాగే దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం, పూజా సామాగ్రి శుభ్రం చేసుకోవడం, మళ్ళీ దీపారాధన చేయడం, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. కొంతమంది గురువుగారులు ఈ జ్యోతిష్యం అని అంటూ మీడియాల ముందరకు వచ్చి మీటింగులు పెట్టి దీని గురించి ఈ రాసుల వారికి ఇలా ఉంటుంది, ఆ రాసుల వారికి ఇలా ఉంటుంది, వీళ్ళకి ఈ దోషాలు ఉన్నాయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు మనలో చాలా మంది రకరకాల చెడు దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు విని వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలండి? ఏదైనా సరే మనం కష్టపడకుండా ఏదీ రాదు. నీకు ఈ దోషం ఉంది, నువ్వు ఈ దానాలు ఇవ్వకపోతే నీకు కలిసి రాదు అని అంటే అసలు వాళ్ళకి కొంతమందికి ఆ దానాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఏమైపోవాలండి? చాలా మంది చెప్పేస్తూ ఉంటారు ఈజీగా, నువ్వు ఈ మినువులు దానివి, ఇది దానివి, అది దానివి అంటారు. కానీ ఇద్దామని మనసులో ఉన్నా సరే ఆ దానం ఇవ్వడానికి కొనాల్సిన ఆ సామాగ్రి ఇవ్వాలన్నా కూడా పాపం వాళ్ళ మనసు రాదు. ఎందుకంటే ఈ డబ్బులు ఉంటే దేనికన్నా వస్తాయి కదా. మన దరిద్రాలు ఎప్పుడూ ఉన్నవే, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఈ రోజు కొత్తగా వచ్చాయని ఇలా కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాటి జోలికి అస్సలు పోరు. కొంతమంది డబ్బున్న వాళ్ళు కూడా వాళ్ళ స్తోమతకు తగ్గట్టు చక్కగా వాళ్ళు పంతులు గారు చెప్పిన విధంగా అన్ని దానాలని ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఆ ఇచ్చే స్తోమత కూడా ఉండదు. అలా ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో ఆ పలానా గురువు గారు చెప్పారే, నేను ఈ దానం ఇవ్వలేకపోయాను, అందుకే నాకు ఈ దరిద్రం ఉందేమోనని ఇలా మనసులో భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా ఏదైనా గ్రహణం వచ్చింది అని అంటే జాతకాలను అంటూ, రాసుల గురించి అంటూ ఇలాగ ఏదో ఒకటి చెప్పి జనాలను భయపెడుతున్నారు. చూడండి, ఇంతకాలం ఈ రకంగా బతికిన వాళ్ళం ఇక ముందు రోజులు బతకలేమో చెప్పండి. భగవంతుడు ఇప్పటి వరకు మన జాతకం ఏ రకంగా రాస్తే ఆ రకంగానే జరుగుతుంది. ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు. ముందు మనం బాగా కష్టపడితేనే మనకు ఆ రూపాయి అనేది వస్తుంది. అంతేగాని ఈ జాతకంలో ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పేసి తినేసి ఇంట్లో పడుకుంటే అది వర్కౌట్ అవుతుందా చెప్పండి? మన ప్రయత్నం మనం చేయాలి, మన కష్టం అనేది మనం చేసుకోవాలి. అలాగా ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఒక పంతులు గారు వచ్చి ఒక మాట చెప్తారు, ఇంకో గురువు గారు వచ్చి ఇంకొక ఆయన చెప్తారు, ఇంకొకరు ఇంకొక మాట చెప్తారు. ఈ జనాలు చూసే వాళ్ళకి ఏమవుతుందనంటే ఈ ముగ్గురులో చెప్పింది ఎవరి మాట నిజం, ఎవరి మాట నమ్మాలనేది కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కొంతమంది ఉన్నారు అనుకోండి, ఒకే గురువు గారి మాటను నమ్ముతారు, ఆయన ఏది చెప్తే అలాగే ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి ప్రజలు నమ్మే విధంగా రకరకాలుగా చెప్పేస్తున్నారు. ఒక రాసి ఉన్న వాళ్ళకి ఒకరేమో మంచి జరుగుతుందని చెప్తారు, ఇంకొకరు వచ్చి ఏమీ లేదు నీకు అంతా బాగుందని చెప్తారు. మరి వాళ్ళు ఎవరి మాట నమ్మాలి చెప్పండి? ఇలాగ జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అలా జనాలను భయపెట్టకండి. ఎందుకు ఇప్పుడు గ్రహణం అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నామనంటే నెక్స్ట్ మన ఉగాది రాబోతోంది. ఉగాదికి కొత్త పంచాంగాలు వస్తాయి, మళ్ళీ కొత్త రాశుల వారికి జాతకాలని అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ప్రతి సంవత్సరం మనకి రెగ్యులర్గా జరిగే విషయాలే. కానీ కొంతమంది పాపం అమాయకులు నమ్మే వాళ్ళు ఉన్నారు. బాగా అనుభవం ఉన్న వాళ్ళు, వీటి గురించి బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎలాగే చెప్తారని పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు కష్టపడదాం, ఏదైనా పని చేసుకుందాం, ఏదైనా ప్రయత్నం చేద్దాం అని అనుకునేసరికి వీళ్ళు చెప్పిన మాటలకి ఇంకా నిరాశగా వెనకడుగు వేస్తున్నారు. చెయ్యాలనుకున్న పనిని కూడా చేయలేకపోతున్నారు. గురువుగారులు అంటే ఒక గౌరవం ఉంటుంది, కానీ జనాల్ని ఈ రకంగా భయపెడుతున్నారని అంటే చాలా విసుగ్గా కూడా అనిపిస్తుంది. ఏంటి జరిగేది ఎలాగో జరుగుతుంది కదా, వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు? ఒకప్పుడు కాలంలో ఇలాంటివన్నీ ఉన్నాయా? అప్పుడు కాలంలో గ్రహణం అని అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు? గ్రహణం వస్తుందని అంటే తినే వస్తువులు వాటి ఫుడ్లోను దర్భగడ్డి అది వేసుకోండి అని చెప్పేవారు. గ్రహణం అయిపోయాక చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని తాళ స్నానాలు చేయండి, పట్టు స్నానం, విడుపు స్నానం అని ఇలా చిన్న చిన్నవి చెప్పేవారు. గర్భిణీ స్త్రీలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లోంచి బయటకు రావద్దు, టాయిలెట్కి వెళ్ళొద్దు, అలాగే పడుకుని ఉండాలని
ఇలా చెప్తూ ఉండేవారు. అంతవరకు పాటించవచ్చు, ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనకు అవి చెప్పారు. అవి అంతేగాని వీళ్ళు వచ్చేసి ఇప్పుడు జాతకాలు ఇవి అని కొత్త కొత్తవన్నీ చెప్తుంటే జనాలు భయపడిపోతున్నారు. అప్పుడు కాలంలో చూడండి, కొంతమందికి అసలు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు కూడా లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా. కొంతమంది ఎప్పుడు పుట్టామని అడిగితే అప్పట్లో మన అమ్మమ్మలు, మా నానమ్మల్ని, తాతల్ని అడిగితే అప్పట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఏంటనేవి గుర్తుండేవి కాదు. ఏదైనా పండగ వస్తే నేను పలానా అప్పుడు ఆ పండగ టైంలో పుట్టానంటారు. లేదని అంటే ఏదో తుఫాను వచ్చినప్పుడు పుట్టాను, వరదలు వచ్చినప్పుడు పుట్టానని, ఇలా అమావాస్య నాడు పుట్టానని, ఇలాగేదో నోటుకు వచ్చింది చెప్పేస్తూ ఉంటారు. అలాగే మనం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా మనలో చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు తప్పులే ఉంటాయి. నెలలు తేడాను, డేట్లు తేడాను, సంవత్సరాలు తేడాను ఇలాంటివి వేసేస్తారు. ఎందుకంటే అప్పుడు నోటికి ఏదొస్తో చెప్పాడు. లేదనంటే పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు యాక్టివ్ గా కనుక లేరు అని అనుకోండి, కొంచెం వయసు తగ్గించి వేయడం, ఇలాంటి మిస్టేక్లు అన్ని చేశారు. కానీ ఇప్పుడు సర్టిఫికెట్లో ఒకలాగా ఉంటుంది, పుట్టిన డేట్ ఒకలాగా ఉంటుంది. అవన్నీ సరి చేసుకోలేక ఇప్పుడు చాలా మంది అవే కంటిన్యూ అయిపోతున్నారు. సర్టిఫికెట్ లో ఏది ఉందో ఇప్పుడు ఆధార్ కార్డులో కూడా అలాగే ఫిక్స్ చేసేసుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇంత లోకజ్ఞానం లేదు, ఇంత సోషల్ మీడియా లేదు. ఇది రాసి పెట్టుకోవాలి, పిల్లలు పుట్టినప్పుడు జాతకాలు చూపించుకోవాలని ఇలాంటి ఇంత అవగాహన లేదు, చాలా తక్కువ మందిలో ఉండేది. ఇంకా చదువుకోలేని వాళ్ళ విషయానికి వస్తే అసలు పాపం అసలు వాళ్ళకి ఏదీ తెలియదు. ఎవరన్నా ఇంట్లో పిల్లలు పుట్టారని అంటే పలానప్పుడు పుట్టారని అలా గుర్తు పెట్టుకునేవారు, అంతే. రాసుకోవడం కూడా వచ్చేది కాదు. మరి అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజున మంచి స్థాయిలో ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ కొత్తగా అందరూ పుట్టుకొచ్చేసి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్పేసి ముందు భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు. ఈ రోజున చాలా మంది అంటున్న మాట ఏంటంటే ఈ గ్రహణాల పేరుతోటి, ఈ జాతకాల పేరుతోటి, వీటి పేరు చెప్పి వేలల్లో దోచుకుంటున్నారు. ఈ రోజున పంతులు గారుల పరిస్థితి ఎలా ఉందనంటే మీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఈ పూజ చేసుకున్నారని ఏదో ఒక 200, 300 తీసుకునే రోజులు పోయాయి. వేలల్లో తీసుకుంటున్నారు. మరి సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు ఇలాంటి దోషాలను పోగొట్టుకోవాలంటే ముందు వీళ్ళు వేలల్లో అప్పులు చేసుకొచ్చి ఈ పరిహారాలు చేసుకోవాలి. అంత స్తోమత ఎవరికి ఉంటుంది చెప్పండి? అందరూ కూడా అంటున్న మాట ఇదే. దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియా ఉంది కదా అని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్పకండి. మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం కష్టపడాలి. కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. వీళ్ళందరూ చెప్పే మాటలు విని ఇంకా భయపడిపోయి ఇంకా అనారోగ్య సమస్యలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఇలా జరుగుతుంది అని అంటే ఆ పెద్ద ఆయన విన్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అయ్యో నాకు ఈ సంవత్సరం జాతకం బాగాలేదా, నాకు ఈ దోషం ఉందా, అయితే నేను ముందే పోతానని ఇలా బెంగ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి, పిల్లల భవిష్యత్తు ఉంటుంది, పిల్లలకి ఇంకా ఏదో ఒక దారి చేయాలని ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ జాతకాల ప్రభావం ఎంత చూపెడుతుంది చెప్పండి? ఏది ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అంతేగాని కొత్తగా ఈ వేళ వచ్చేసి జాతకాల గురించి మాత్రం ఎవరు చెప్పి జనాలను మాత్రం భయపెట్టకండి. అలాగే నెక్స్ట్ ఉగాది రాబోతోంది. ఉగాది కూడా నీకు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి బాగోదు, నీకు ఈ సంవత్సరం పెళ్ళి అవ్వదు, నీకు ఈ సంవత్సరం ఉద్యోగం రాదు, నువ్వు ఈ సంవత్సరం అమెరికా వెళ్ళవు, మీ ఇంట్లో ఈ కీడు ఉంది, నీకు ఆ ప్రమాదం జరుగుతుంది, నీకు అన్ని కష్టాలని ఇలాంటివి మాత్రం దయచేసి ఎవరూ చెప్పకండి. అవన్నీ వినడం వల్ల ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ సంవత్సరం మా అబ్బాయికి పెళ్ళి అవదా, మా అమ్మాయికి పెళ్ళి అవదా, ఇంకా ఎన్నాళ్ళని పాపం ఇలా ఎదురు చూసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా భయపెట్టుకుని బెంగ పెట్టుకుంటారు కదా. వీడి నక్షత్రం ఏది, వీడి జాతకం ఏది, అయితే ఈ సంవత్సరం కూడా వీడికి బాగోదు కదా అని అనుకుని చెయ్యాలనుకున్న ప్రయత్నాన్ని కూడా చేయకుండా ఇంట్లో కాముగా ఉంటారు. ఎవరు కూడా ఇలాంటి జాతకాలను నమ్మకండి. మీరు చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉండండి. ఎప్పుడు మంచి జరుగుతుందని ఆలోచించండి. ఈ జాతకాల పేరుతోటి సోషల్ మీడియాలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఎంతో మంది దగ్గర డబ్బును దోచేస్తున్నారు. అలాంటి వాటి జోలికి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. చక్కగా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఏది ఎప్పుడు జరగాలో భగవంతుడు ఖచ్చితంగా అది చేసి చూపిస్తాడు. అంటారు కదా, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు ఈ సంవత్సరం పెళ్ళవదని ఎవరూ ఆపుకోకండి. మీ ప్రయత్నాలను మీరు చేస్తూనే ఉండండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.